ఇక మరి ఇంకా ఆయన ఇప్పుడు గిన చేయకూడదు రేవంత్ సార్ వచ్చిండు కదా, గీన పాలన ఎట్లుంది, బాగుందా? ఇప్పుడు ఒక సంవత్సరం అయింది. ఆ సంవత్సరంలో ఎన్ని నెలలు ఉంటాయి? 12 నెలలు ఉంటాయి. 12 నెలలు. 12 నెలల్లో 24 ఏషాలు వేసిండు. 24 ఏషాలు వేసిండు. నేను మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు ఉద్యమం అప్పుడు అక్కడక్కడ మీటింగ్లు అవుతుంటే వస్తే జెంటిల్మెన్ లాగా వస్తే నేను చాలా లైక్ చేసేది. ఎందుకంటే టీ షర్ట్ వేసుకొని వచ్చి పాల్గొనేది. పాల్గొన్నప్పుడు నమస్తే అన్నాను కూడా నేను మాట్లాడేది. నేను గత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు నేను ఏం చెప్పానంటే, ఒక కళాకారుల యొక్క కమిటీ వేయండి, ఒక 20 మందితో 30 మందితో. ఒక అమరవీరుల కుటుంబాల యొక్క కమిటీ వేయండి, ఒక 20-30 మందితో. ఒక విద్యార్థుల యొక్క కమిటీ వేయండి, ఒక 20-30 మందితో. ఒక నిరుద్యోగుల యొక్క కమిటీ వేయండి, ఒక 20-30 మందితో అని మొరమొర మొత్తుకున్న రేవంత్ రెడ్డి ఇప్పటి కూడా నిమ్మకు నేనెత్తినట్లుండి హైడ్రా అంటాడు, యాత్ర అంటాడు. అసలు ఏం చేస్తున్నాడో ఆయనకు అర్థం కానటువంటి పరిస్థితి. కేసీఆర్ మీద నేను చాలా సందర్భాలు, అడుగుతున్నది గోలుకొండ, అడుగుతున్నది చార్మినారు, అడుగుతున్నది గోలుకొండ, అడుగుతున్నది చార్మినారు, అడుగుతున్నది పాలమూరు, అడుగుతున్నది నిజామాబాదు, అడుగుతున్నది నల్లగొండ, అడుగుతున్నది ఖమ్మం మెట్టు, అడుగుతున్నది ఓరుగల్లు, అడుగుతున్నది కరీంనగరు, అడుగుతున్నది ఆదిలాబాదు, అడుగుతున్నది మెదకు జిల్లా, అడుగుతున్నది హైదరాబాదు, అడుగుతున్నది రంగారెడ్డి. వయసు మల్లిన మెదడు కుల్లిన రాజకీయం ఇంకా ఎన్నేళ్ళని అడుగుతున్నది. ఇవన్నీ అడుగుతున్నాయి. మేము అడుగుతుంటే కూడా నిమ్మకు నీరెత్తినట్లున్నాడే. ఇక మళ్ళీ మేము ఓ రేవంతన్నో నీ కపట ప్రేమ మానుకో, మళ్ళీ పాతగా చేస్తుంది. ఓ కాంగ్రెసోడో నీ కపట ప్రేమ మానుకో, ఓ రేవంతన్నో నీ అబద్ధాలు మానుకో అని పాడవలసి వస్తుంది. అబద్ధాలు ఏంటిది? ఆయన ప్రజలకు అన్ని చేస్తా అంటున్నాడు కదా. 6 పథకాలు ఎత్తే, ఉచిత బస్సులు, ఒక్క బస్సు తప్ప మిగతా అన్ని కూడా సగంలో ఉన్నాయి. అవి కూడా కరెంటు బిల్లులు ఇస్తున్నాడంట కదా. కరెంటు బిల్లులు ఎక్కడిస్తున్నాడు? మీరు ఎవరి దగ్గర కన్నా పోయి అడగండి. ఒక్క 2 నెలలు, ఒక్క నెల 2 నెలలు రాగానే 3వ నెల నుంచి 200 యూనిట్ల దాటిన తర్వాత ఎట్లా చేయాలంటే ఆయన సిస్టమ్ అంటే అదే నేనన్నా. ఏమన్నా ఆయన కమిటీలు ఎందుకు వేయమన్నానంటే ఇదే కారణం. 200 యూనిట్లు దాటిన తర్వాత ఆ 200 నుంచి 300 వరకు వస్తే ఆ 100 యూనిట్ల బిల్లు తీసుకోవాలి. ఒక్క యూనిట్ దాటితే 200 డబ్బులు వచ్చేస్తుంది, తీసేసుకుంటున్నారు. ఇక ఏమున్నది, ఒక నెల ఒక మాట, ఒక సమ్మర్ వస్తుంది, సమ్మర్ లో కొంచెం ఎక్కువ కాలుతుంది. కాలినప్పుడు 200 యూనిట్లు పోతే ఏం ఉపయోగం చెప్పు? 200 యూనిట్లు ఎట్లా ఉపయోగపడుతుంది చెప్పు? హైడ్రా ఉన్నది. హైడ్రా పేదవాళ్ళ ఇండ్లను కూల్చేసిన తర్వాత ఉన్నోళ్ళ ఇండ్లను కాపాడడానికి కోసము ఒక కోర్టులో, హైకోర్టులో కేసు వేయించేసి అది అట్లనే ఆపేస్తే ఉన్నోళ్ళ ఇండ్లు ఏమో ఆగుతాయి, లేనోళ్ళు మొత్తం రోడ్డు మీదకి వచ్చారు కదా. ఏం చేయాలా వాళ్ళు? వాస్తవానికి ఫస్ట్ ఎన్ని ఇండ్లు అయితే గుర్తిస్తారో అన్ని ఇండ్ల ప్రజానికానికి ఒక దగ్గర ఎక్కడన్నా అకామిడేట్ చేసి వాళ్ళ ఇంత జాగిచ్చి కొన్ని డబ్బులు ఇచ్చి రేకులు వేసుకుని ఉంటారు కదా, నీడ ఉంటుంది కదా. ఆ రేకులు వేసుకున్న తర్వాత అప్పుడు నువ్వు గులగొట్టు, నువ్వు సుందరీకరణ చెయ్యి, మూసి సుందరీకరణం చెయ్యి. నిన్న పాదయాత్ర అని చెప్పేసి అన్నాడు. 5 కిలోమీటర్లు అన్నాడు. ఫస్ట్ పాదయాత్ర అంటే మన శర్మిలమ్మ అన్నట్లు పాదాల మీద నడిచేది పాదయాత్ర అవుతుంది. అవునా కదా? ఈయన పాదాల మీద నడిచిండు, బండి మీద కూర్చొని రథయాత్ర చేసిండు. అవును, రథయాత్ర పోయి రథం మీద పోయి ఇంకా ఫ్లైట్ మీద పోతాను అనుకున్నాం మనం. పైనుంచి గాలి మోటార్ మీద పోతాను అనుకున్నాం. ఇంకా పోయి అది ఎక్కడ, నల్గొండ జిల్లా బార్డర్లో. ఎందుకంటే కూలగొట్టే దగ్గర అయితే వీళ్ళని చెప్పులతో కొడతారు కదా ఆ జనం. ఆ ప్లేస్కి వెళ్ళకుండా వేరే ప్లేస్కి వెళ్ళి పకడ్బందీగా కట్టుదిట్టం చేసి ఇలా మూసీలో పోయి నీళ్ళు ఇట్లా తీసి చూపెట్టి, ఓహో నేను ఇది చేస్తా. నిజంగా చెప్పాలంటే హైడ్రా అనేటటువంటిది
ఆ మూసి సుందరీకరణ అనేటువంటిది 10 నుంచి 15 ఏళ్ళ ముచ్చటది. 15 ఏళ్ళ దాకా ఈయన ఉంటాడా? 5 ఏళ్ళ కథం అయిపోయింది అనుకో, అది అట్లనే ఆగుతుంది కదా. మళ్ళీ కొత్త గవర్నమెంట్ వస్తుంది, మళ్ళీ కొత్త గవర్నమెంట్ వచ్చింది అనుకో, బీజేపీ వచ్చింది అనుకో, ఏమైతుంది పరిస్థితి? మళ్ళీ ఫస్ట్ నుంచి చేస్తుంది. ఫస్ట్ నుంచి ఎట్లా చేస్తుంది? మళ్ళీ ఇప్పుడు అన్ని ఆగిపోయి ఉన్నాయి కదా. ఇప్పుడు కేసీఆర్ చేసినటువంటి అన్ని కూడా ఆపేసారు. ఇట్లా నువ్వు చేసినా వాళ్ళు ఆపేస్తారు. సుందరీకరణ ఎట్లయితే చెప్పు. ఇప్పుడు అలా మంచినీళ్ళు పోవాలని అంటాడు. మంచినీళ్ళు పైన నీళ్లు ఉంటాయి కదా. ఇప్పుడు పైన గండిపేటలను లేకుంటే ఉస్మాన్ సాగర్ లో నీళ్లు ఉంటేనే కదా మూసీల నుంచి మంచినీళ్ళు పోయేది. అది నిండాలి కదా. అదే నిండు దిక్కులు లేదు, ఇది ఎట్లా పోతుంది? పోనీ మురికి నీళ్ళు ఎట్లా పోతాయి? కరెక్టే అంటావు. ఇది ఎవరినైనా కానీ కనీసం 20 నుంచి 30 మందిని అవగాహన లేదా మనిషికి? అవగాహన లేదు, లేకనే ఆయన ప్రాబ్లం అదే. పక్కోడు ఎవడు చెప్తున్నాడు, ఏం చేస్తున్నాడు అర్థం కాదు. పనికిమాలిన వాళ్ళందరినీ పెట్టుకొని పరేషాన్ చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఇలా తెలంగాణలో ఏ విలేజ్కి పోయినా వ్యతిరేకత వచ్చేసింది. వాళ్ళు ఏంటంటే వాళ్ళు విసుకుంటున్నారు. వాళ్ళు మేము గొప్పగా చేస్తున్నాం, మాది మేము బ్రహ్మాండంగా ఉన్నాం అనేది ఫీల్ అవుతున్నారు. కానీ అది ఖచ్చితంగా దెబ్బ అవుతుంది. ఇలా మా కళాకారులకు ఇంకా పిలవకపోతే మీకేమైనా ఇచ్చింది ఆ కళాకారు? ఏమీ లేదు, అదే అంటున్నా నేను ఇప్పటిదాకా చెప్పింది అదే. కళాకారులను పిలిచి మాకేమన్నా నిజంగా న్యాయం చేయకపోతే 100% రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి మీద యుద్ధం ప్రకటిస్తాం. డెఫినెట్గా పాటలు రాపిస్తాం, పాటలు రాస్తాం, పాడుతాం, ప్రజల లోపలికి వెళ్తాం. ప్రజల లోపల ఈయన చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పాపాలని ఎండగడతాం, బయట పెడతాం. అంటే ఆయనకి ఇప్పుడు ఒకసారి హెచ్చరిక వార్నింగ్ ఇస్తున్నారు. వార్నింగ్ 100% ఇస్తాం, సమస్య లేదు. రేవంతం సార్ 100% ఇస్తాం. ఎందుకంటే నేను హక్కుదారుని. ఎందుకు హక్కుదారుని? కొట్టేసినాం. తెలంగాణ రావటానికి ప్రధానమైన వ్యక్తులలో నేను ఒక వ్యక్తి. అవునండి, పాటలు పాడి ఉద్యమాలు అందరూ సంగీతం చేసినటువంటి వాడిని. నాకు హక్కు ఉన్నది. వాళ్ళను తిట్టే హక్కు ఉన్నది, వాళ్ళను కొట్టే హక్కు ఉన్నది, వాళ్ళను ప్రశ్నించే హక్కు ఉన్నది, వాళ్ళను ఏ రకంగా అయినా నేను అనేటటువంటి హక్కు నాకు ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఇమీడియట్లీ మా కళాకారులకు ఏదైనా ఒకటి అకామిడేట్ ఇవ్వాలి. ఏంది? ఉద్యోగాలు ఇవ్వకపోతే ఏదో ఒక జాగి, ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు, లేకుంటే పెన్షన్, ఏదో ఒకటి ఇవ్వాలి. ఎంత ఉంటారు? ఒక 500 మంది ఉంటారు, కొడితే ఇంకో 1000 మంది ఉన్నారు అనుకుందాం. ఏమున్నది? నీకు పుణ్యం వస్తుంది కదా, నువ్వు మంచి పని 10 ఏళ్ళు ఎక్కువ బతుకుతావు కదా. అంతే. మరి దుర్మార్గమైన పని ఎందుకు చేస్తావు? పనికి మాలిన అన్ని ఎందుకు నెత్తి మీద పెట్టుకుంటావు? అంటే ఈ లెక్కనైతే మీకు ఎవరు మన బీఆర్ఎస్ నచ్చకపోయి కాంగ్రెస్ నచ్చకపోయి అంటే బీజేపీలో పోతావా? ఎట్లా? నాకు నచ్చడం కాదు, నేను ప్రజల పక్షాన ఉంటూ మాకు జరిగినటువంటి అన్యాయాన్ని నేను ఆల్రెడీ ప్రశ్నించుకుంటూ వస్తున్నా. నాకు నచ్చకపోవడం అనేది ఏమీ లేదు. అంటే ఇన్నాం మేము వచ్చేది అక్కడక్కడ విష్ణు కిషోర్ సార్ బీజేపీలో పోతున్నాడంట. అంటే గతంలో వాస్తవానికి బీజేపీలకు పోయి పనిచేయాలనే అప్పుడు బండి సంజయ్ అన్న అధ్యక్షుడుగా ఉన్నప్పుడు నేను ఖచ్చితంగా బండి సంజయ్ అన్న నన్ను పిలవడం జరిగింది, వెళ్ళడం జరిగింది, మాట్లాడడం జరిగింది. తర్వాత మా రమణన్న బ్రహ్మాండంగా ఆర్టికల్ రాయడం జరిగింది, ఒక ఐటమ్ రాయడం జరిగింది. అప్పుడు ఆయన పిలవడం జరిగింది, నేను పోయి ఆయన పాటలు కూడా చేయడం. బండి 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 ఇది పేదోళ్ళ బండి అని చేశాను. ఆయన యాత్రలో పాటలు నేను చేసిన పాటలు. నేను జైన్ అవుదాం అంటే అక్కడ కూడా ఒక దృశ్య శక్తి నాకు అడ్డం పడ్డది. అయ్యో, ఎక్కడ ఏంటంటే వాళ్ళు ఏంటంటే నాకన్నా ముందు ఎవరైతే పోతారో వాళ్ళు ఏం చేస్తారంటే వీడు వస్తే వీడు సంగీత దర్శకుడు, వీడు రైటరు, సరే రైటర్ కాకపోయినా రచన చేయకపోయినా నేను తక్కువ కదా పాటలు అదే రాసే తక్కువ. సింగరు, మ్యూజిక్ డైరెక్టర్ పాడతాడు, అనేక పాటలు చేసిండు, ఆయన ప్రొఫైల్ ఉన్నది. అదే ఒకవేళ వీడు వస్తే మనకి ఇబ్బంది అనేటటువంటి పరిస్థితులలో పేరు అక్కడ బయటకు ఎవరు ఇక ఎందుకు అనవసరంగా వాళ్ళ కర్మ కావాలి. ఇప్పుడు వాళ్ళ కర్మకే వదిలేద్దాం, ఎందుకు అనవసరంగా వాళ్ళ పేర్లు చెప్పుకుంటా. కొత్త వచ్చేల కన్నా తెలుస్తుంది కదా. ఏం తెలిసినా ఇక అడ్డం పడ్డాడు, అయిపోయింది. ఆయన కూడా ఇప్పుడు బీజేపీలో లేడు, ఆల్రెడీ వచ్చి మళ్ళా బీఆర్ఎస్ పోయిండు, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కి వచ్చేసాడు. పార్టీలు మారిండు, అర్థం కావాలి చూసుకోండి, అర్థం చేసుకోరా కళాకారులు పార్టీలు మారిండంట ఆయన. అట్లా అంటే అట్లాంటి పరిస్థితి అదే లేండి. ఇప్పుడు మరి ఇది కాకుండా ఇప్పుడు ఇంకోటి ఏంటిది అన్న, ఇవి చెప్తివి సినిమాల కాడికి వస్తాం ఒకసారి. నీవు ఇన్నేళ్ళ అప్పుడెప్పుడో 93 అంటే 30 ఏళ్ళకి ఆయన 30 ఏళ్ళు అయిపోయింది. 30 ఏళ్ళు అయిపోయింది వచ్చి. ఈ 30 ఏళ్ళు ఒక 30 సినిమాలు వేస్తలే? లేదు, నేను ఒక 10 సినిమాలు లేదు మ్యూజిక్ ఒక 10 సినిమాలు చేశాను నేను, చిన్న సినిమాలు. అవి చిన్న సినిమాలు, అది పెద్దగా అది అవ్వలేదు.
అయితే నేను ఈ మధ్య కాలంలో సంపూర్ణేష్ బాబు హీరోగా చేసినటువంటి సినిమాలో ఒక్క పాటలో జస్ట్ పాటకు ఓపెనింగ్ నాతోనే సాకితోనే ఓపెన్ అవుతుంది. ఆ దాంట్లో నేను యాక్ట్ చేయడం జరిగింది. తర్వాత ఇంకొక సినిమా అనుష్ఠానం అనే ఒక సినిమాలో ఒక పాట కూడా నేను యాక్ట్ చేయడం జరిగింది. అది కూడా రావాల్సింది ఉంది. తర్వాత బాధ్యత అనే ఒక సినిమా వస్తుంది చిన్నపిల్లలది. దానికి నేను మ్యూజిక్ చేసిన అయిపోయింది. సినిమా ఆల్రెడీ సిద్ధంగా ఉంది, రిలీజ్కు సిద్ధంగా ఉంది. దాంట్లో కూడా ఒక పాటకు ఆల్రెడీ జయహో జయహో దేవకి జనమే మెచ్చిన నాయకి అనే ఒక పాటకు యాక్ట్ చేశాను. ఫుల్ ఫ్లెడ్జ్గా పాట. పాటలోనే చేస్తారా, సినిమాలో కూడా చేసినారా? సినిమాలే ఆ సినిమాలో వచ్చే పాటలు మాత్రమే కనిపిస్తారా మీరు? ఆ పాట కనిపిస్తాను. ఓన్లీ సినిమా మొత్తం కాదు, ఓన్లీ పాటలకు మాత్రమే చేస్తాను. అట్లా ఎవరైనా అవకాశం ఇస్తే పోతారా? డెఫినెట్ పోతాను. నేను కూడా సొంతంగా ఓ సినిమా ప్లాన్ చేశాం. ఆల్రెడీ సినిమా చేయబోతున్నా. అదే చేస్తాను. భోజ్పూరిలో చేద్దామని కొన్ని రొమాంటిక్ సాంగ్స్ చేశాను నేను. ఆల్రెడీ యూట్యూబ్లో ఉంటాయి. ఏస్కో ఈ పసారా అని ఒకటి, తర్వాత డింగు 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 గుండె గుండె ఉంది గుండె నిండా సింగు ఉంది లవ్ కోరి గొవ్వు వస్తే డోలా ఏ డోలా ఏ డోల 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 అనేది ఒకటి ఉంటుంది. తర్వాత అది సాయిశ్రీ రాసిండు పాట. ఇది మిట్ట మిట్ట చూత్తవేంటే మేనత్త చిన్న బిడ్డ తిప్పుకుంటా నడతవేంటే నీ మీద మనసు పడ్డ నా వెనక పడతావేంటి ఎవడన్నా చూస్తే ఎట్లా నా కొంగు జారుతుంటే నువ్వు తొంగి చూడకట్లా మిట్ట మిట్ట చూత్తవేంటే మేనత్త చిన్న బిడ్డ తిప్పుకుంటా నడతావేంటే నీ మీద మనసు పడ్డ అనే ఒక పాట. ఇది కూడా మన మౌనశ్రీ మల్లిక్ గారు రాసిండ్రు. ఇవి పాటలు ఆల్రెడీ యూట్యూబ్ చేసాం. ఆల్రెడీ చేసిన తర్వాత సినిమా చేద్దాం అనుకునేసరికి కరోనా రావడం, కరోనాతోని ఆగిపోవడం జరిగింది అనమాట. అట్లా ఇక ఇది కాదు కానీ ఇంకొక ముచ్చట, పెద్ద ముచ్చట కది. అప్ప ఎవరు నిన్న విన్నా నేను మిమ్మల్ని స్టూడియోలో కూర్చోబెట్టి మస్తు సేపు బగ్గా కూర్చోబెట్టిండంట. ఏంటి అది ముచ్చట? ఏం కథ? ఎవరైనా ఎందుకు నిలబెట్టిండు నిన్ను? ఏది మొన్న ఈ మన టీవీకి తీన్మార్ మల్లన్న కోసమా? అదే అదే మీరే చెప్పాలి మాకు. తీన్మార్ మల్లన్న వాస్తవానికి ఏంటంటే గతంలో బీజేపీలోకి సంగీత దర్శకుడు విష్ణు కిషోర్ అని ఆదాబ్ హైదరాబాద్లో వచ్చినప్పుడు దాన్ని చదివి వెకిలిగా ఆయన కూడా అన్నాడు. సరే క్షమించాము. ఆ తర్వాత నా తమ్ముడు జై శ్రీనివాస్ అని అద్భుతమైన సింగర్, ఆయన కరోనా అటాక్ అయ్యి చాలా కొట్టుమిట్టాడుతున్నాడు హాస్పిటల్లో. దానికోసం అదే ఆదాబ్ హైదరాబాద్లో ఉన్న మా మిత్రుడు మన రమణన్న పాపం ఆయనకు ఏదో అంటే సహకారం చేయాలన్న ఒక ఐటెం రాస్తే, ఆదాబ్ హైదరాబాద్లో ఒక ఐటెం రాస్తే దాన్ని చదివితే 10 మందికి ఏరితే అతను బతుకుతాడు కదా, ఆయనకు 4 డబ్బులు వస్తాయని చెప్పేసి బీవీఆర్ ఆల్రెడీ రాస్తే దాన్ని కూడా చదవడం అయ్యో పాపం అన్నాడు. అప్పుడు కూడా నేను క్షమించిన, చాలా డిస్కషన్ కూడా చేసిన. అరే నేను కనీసం ఏమనాలా వాస్తవానికి అంటే ఒక బీసీ బిడ్డ, నువ్వు బీసీలకు ఏదో చేస్తా అని చెప్పేసి పెద్ద పగడ్బాడు మన పలికి ఇప్పుడు బీసీ ఉద్యమం అని చెప్పేసి రెడ్డిల ఓట్లే వద్దంటున్నావు కదా నువ్వు. మరి రెడ్డిల ఓట్లు వద్దన్నప్పుడు అప్పుడు ఒక బీసీ బిడ్డ కొట్టుమిట్టాడుతుంటే నువ్వు ఏమనాలా? అయ్యో కరోనా వచ్చిందట, ఎవరైనా ఈయననైతే 10 రూపాయలు వెయ్యు, నేను మీ ఇంటికి ఛాయ్ తాగదలుగు వచ్చినా నాకు ఛాయ్ తాగిపించవచ్చు, ఒక 10 రూపాయలు ఇవ్వండి మా క్యూ న్యూస్కు అని అన్నటువంటి చరిత్ర ఉంది కదా. మరి ఆ కొట్టుమిట్టాడుతున్నటువంటి ఒక బీసీ బిడ్డ, ఒక జై శ్రీనివాసు, తెలంగాణ బాలసుబ్రహ్మణ్యం గారు ఎంత అద్భుతమైన గొంతు ఉందో అంత అద్భుతమైనటువంటి గొంతు ఉన్నటువంటి తమ్ముడు కొట్టుమిట్టాడుతూ ఉంటే నువ్వు కనీసం 10 రూపాయలు వేయమని చెప్పి చెప్పలేదు. అప్పుడు కూడా క్షమించిన, చలో ఆయన ఏ మూడ్లో ఉన్నాడు. తీరా వాళ్ళ క్యూ న్యూస్కు నేను ఆల్రెడీ ఇంటర్వ్యూకి పిలిస్తే కూడా పోయినా, 3 గంటలు లైవ్లో ఉన్నా నేను ఆల్రెడీ. వాళ్ళ క్యూ న్యూస్ మార్నింగ్ న్యూస్కి పోయా, 3 గంటలు నిలబడ్డా. సరే క్యూ న్యూస్ అయిపోయిన తర్వాత నేను మా కళాకారుల కోసము మెమోరాండం తీసుకుపోయి ఇచ్చిన. అన్న నువ్వు ఎమ్మెల్సీ అయినావు, చాలా సంతోషం, కంగ్రాట్స్ అని పుష్పగుచ్చం ఇచ్చి ఒక శాలువా కప్పి, అన్న ఇది ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళు, మా కళాకారులు తీరడం అన్యాయం జరిగింది, నీకు తెలియంది కాదు, గత ప్రభుత్వంలో ఆల్రెడీ జరిగింది, మరి ఈ ప్రభుత్వం అన్న ఆల్రెడీ మా కళాకారులకు ఏదైనా చేయాలని చెప్పేసి తీసుకుపోయి ఇచ్చినప్పుడు తప్పకుండా అని సరే నిలబెట్టిండు. పెద్దగా కూర్చోబెట్టకుండానే తీసుకున్నాడు. సరే నేను కూడా అప్పుడు కూడా బాధపడలేదు.
ఒక సంగీత దర్శకుడిని నన్ను కూర్చోబెట్టి 2 నిమిషాలు మాట్లాడి నా మాటిని దాన్ని తీసుకొని నేను తప్పకుండా నేను సీఎం దృష్టికి తీసుకపోతా, లేదా ఏమనాలా నువ్వు బీసీలకు ఉద్ధరిస్తానన్నాడువి. అందరూ ఉన్నటువంటి వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీలే కదా కళాకారులంతా, ఉన్నటువంటి కళాకారులు కాలే కదా, వాళ్ళ కోసము నువ్వేమనాలా, నువ్వు నాకు ఇచ్చుడు కాదు, ఇచ్చినవు తీసుకుంటా, నేను డెఫినెట్గా ఆయన దృష్టికి తీసుకా, నువ్వు ఎప్పుడు వస్తావు చెప్పు, కలిసిపోదాం, నేను తీసుకుపోతా నేను ముఖ్యమంత్రి దగ్గర అదేలే అనాలనా వద్దా? అనాలి. మరి బీసీ ఉద్యమం చేసేటోడు బీసీలకు ఏదో చేస్తానని పగలబాలు పలికి బీసీలను తప్పుదోవ పట్టిస్తున్నటువంటి మల్లన్న, మరి బీసీ కళాకారులు ఎస్సీ ఎస్టీ కళాకారులు ఉన్నటువంటి వాళ్ళను ఉద్యోగాల కోసం నీ దగ్గరికి వచ్చి అడిగినప్పుడు నువ్వేం చేయాలా? ముఖ్యమంత్రి గారికి దగ్గరికి తీసుకుపోవాలా? నువ్వు తీసుకుపోనోడివి బీసీలను ఏం ఉద్ధరిస్తావు? అదే అటు చూస్తే క్యూ న్యూస్కు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కోసం పిలిచారు, అంటే కొన్ని బిట్స్ కోసం నవరసాలు కావాలంటే పోయారు. నేను అప్పటికే చెప్పిన విష్ణు కిషోర్ అంటోడు గంటల తరబడి కూర్చోలేడు, కూర్చోడు కూడా. ఎందుకు కూర్చోవాలా? పనికి తొందర పోయినాం, పోయితే 4 గంటలు కూర్చోబెట్టి 4 గంటలు కూర్చోబెట్టి ఎవరు వేరే కళాకారులను పిలుచుకొని, అది కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసినటువంటి కళాకారులు వాళ్ళు కూడా, వాళ్ళను పిలుచుకొని లోపల ముచ్చట పెట్టి ఒక అరగంట ముచ్చట పెట్టి నన్ను 4 గంటలు అందరూ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత నాకే సిగ్గు అనిపించింది. నేను వెళ్ళిపోతానన్న సుదర్శన్ అన్నకు, నాన్న నేను వెళ్ళిపోతాను. లేదు లేదు ఒక్క నిమిషం అండి, బయటకు వచ్చి సంగీతం సంగీత దర్శకుడు దా, మ్యూజిక్ డైరెక్టర్ దా, అది కూడా అనత్తలేదు. లోపల ఏమంటాడంటే రెండు డెమోలు నువ్వు చేసినాయి నాకు వినిపి ఒకటి సరే అని. సరే అప్పటికి కూడా లొంగిన, అప్పటికి లొంగి నేను నా టీవీ కోసం చేసుకున్నటువంటి ఆ బిట్టు వినిపించిన. బాగుంది, ఇది చాలా అద్భుతంగా ఉన్నది, కానీ ఇంకో కొంచెం సాఫ్ట్ చేయాలా, ఒక 2 డెమోలు చేసుకురంటే నేను డెమోలు చేసుకొచ్చే పరిస్థితుల్లో నేను లేను. ఈ అవమానం కోసం మొన్న బీసీలను ఏమో ఉద్ధరిస్తాడు ఆయన. బీసీలనే అవమానపరిచేటోడు బీసీలను ఎట్లా ఉద్ధరిస్తాడు? రేపు ఆయన ఒక ముఖ్యమంత్రి కావాలనే తాపత్రయం ఉన్నటువంటి వాడు ముఖ్యమంత్రి అయితే ఇవాళ 4 గంటలు కూర్చోబెట్టాడు, రేపు 4 సంవత్సరాలు కూర్చోబెడతాడు. అలాంటి పరిస్థితి బీసీలారా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలారా, దయచేసి తీన్మార్ మల్లన్న ఎత్తుకున్నటువంటి ఆ ఉద్యమానికి మీరు మాత్రం సపోర్ట్ చేయకండి. నేను ఎన్ని కులాలు ఉన్నాయో అన్ని కులాలు పాఠాలు చేసినవాడిని, నాకు తెలుసు, ఉద్యమం తెలుసు, ఎట్లా ఉద్యమం అనేటట్టు ఎట్లా ఉండాలనేది కూడా తెలుసు నాకు. ఎస్సీల నుంచి రెడ్డిల దాకా నేను పాటలు చేసిన, యాదవ శంకరం చేసిన, కుర్మగరజన చేసిన, పద్మశాలి ప్రభంజనం చేసిన, గౌడు కళ్ళు పాట చేసిన, గౌన్ల పాటలు చేసిన, తర్వాత బెస్తోళ్ళ పాటలు చేసిన, ముదిరాజు పాటలు చేసిన, మాదిగోల పాటలు చేసిన, రెడ్డోల పాటలు చేసిన, మొత్తం ఉన్న అన్ని కులాల సబ్బండ కులాల పాటలు చేసిన, అన్ని సబ్బండ సంఘాల పాటలు చేసిన, అన్ని సబ్బండ వర్ణాల పాటలు చేసిన. ఇట్లాంటి వాడిని నువ్వెంత బాగా చూడాలి. నేను ఇప్పుడేనా కదా, ఆంధ్ర పర్సన్స్ ఆఫీస్ బాయ్ని డైరెక్టర్ను చేస్తే ఈ దుర్మార్గులు డైరెక్టర్ని ఆఫీస్ బాయ్ చేసేటటువంటి పరిస్థితి ఎలా తెలంగాణలో దాపురించిందంటే ఎట్లా బాగుపడుతుంది? ఇంకొకటి చెప్తా, నువ్వు రెడ్డిల ఓట్లు వద్దన్నావు కదా, బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఎవరైనా సరే ఊర్లల్లా వాళ్ళ తల్లిదండ్రులు, ఈయన తల్లిదండ్రులే రెడ్డిల దగ్గరికి పోయి డబ్బులు తీసుకొచ్చుకోలేదు. ఊర్లలో జరిగేది ఏం తెలుసా మీకు? తెలియాలి ఖచ్చితంగా. ఒక పెద్ద ఆయన రెడ్డి అయినా ఎందుకంటే డబ్బులు బాగుంటాయి కాబట్టి వాళ్ళ దగ్గర పోయి పిల్లకు పెళ్లి చేస్తానని చెప్పేసి డబ్బులు అడుక్కొచ్చుకొని మళ్ళీ ఇస్తారు. అప్పులు తెచ్చుకుంటారు కదా, తెచ్చుకుంటారు, పెళ్లిళ్ళకు తెచ్చుకుంటారు అన్నట్టు. మొత్తము నువ్వు ఈ ఉద్యమం కన్నా ముందు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మీరు డబ్బులు తీసుకొచ్చుకోవద్దు ఏ రెడ్డి దగ్గర అని చెప్పేసి ఒక్కసారి చెప్పి వాళ్ళను డబ్బులు తీసుకొచ్చుకోవద్దు అని చెప్పు. నువ్వు ఒకసారి చెప్పులతోని చీపుడుతో కొడతారు. నువ్వు ఇస్తావా పైసలు? నువ్వు సంపాదించిన పైసలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు, వాళ్ళ పెళ్లిళ్లకు, పేరెంటాలకు, ఇంకా రకరకాలుగా నువ్వు ఇస్తావా? అంటే విడగొట్టి పాలించాలనే ప్రయత్నం ఇది. విడగొట్టి పాలించాలి. అయితే అన్న ఇక మస్తు చెప్పిర్రు ఆయన గురించి మా కానీ ఇగో అన్న గీ ముచ్చట్ల ఇంకోటి కూడా తెలిసింది నాకు. పాపం గాయం లేదు పెద్దసారి బిడ్డే, అదే బీఆర్ఎస్ పార్టీలో పెద్దసారు కేసీఆర్ సార్ బిడ్డకి అయితే అక్కడ ఉండే కదా
అదే మొన్న తిహార్ జైలుకి పోయినా అక్క. మా బతుకమ్మ అక్క అంటే తెలుసు మాకు, బతుకమ్మ ఆడుతుంది అక్క. ఆ అక్కతో కూడా నీకు మంచి పరిచయం ఉండేనంట, అక్క కూడా పిలిచిందంట కదా నిన్ను. అయితే వాస్తవానికి కవితక్క అంట నేను కూడా, ఎందుకంటే పాపం ఎందుకని అలా మన తెలంగాణ ఆడబిడ్డ ఎందుకు. అయితే ఆమె పేరు చెప్పడం మర్చిపోయాను నేను. ఎప్పుడేందంటే ఆమె కూడా బతుకమ్మ క్రియేటరే. ఇప్పుడు కేసీఆర్ తెలంగాణ క్రియేటర్, ఎన్టీఆర్ సినిమాలు, తెలుగుదేశం క్రియేటర్, తెలుగుదేశం పార్టీని పెట్టినటువంటి ఒక క్రియేటర్, మందకృష్ణ మాదిగ, ఒక మాదిగ సామాజిక వర్గానికి ఒక క్రియేటర్ ఆయన, ఒక ఆర్ కృష్ణన్న ఒక బీసీ ఉద్యమానికి సంబంధించినటువంటి క్రియేటర్. కవితక్క కూడా బతుకమ్మ క్రియేటరే. ఎందుకంటే ఊర్లలో నేను చిన్నగా ఉన్నప్పుడు బతుకమ్మ ఆడేది కానీ చాలా తక్కువ మంది ఆడేది. బతుకమ్మ అంటే ఎవరికి తెలిసేది కాదు, ఊర్లలో తెలుసు. కానీ ప్రపంచానికి తెలిపినటువంటి వ్యక్తి కవితక్క, వాస్తవంగా ఒప్పుకోవాల్సింది, ఎవరైనా ఒప్పుకోవాల్సిందే వాస్తవానికి. అయితే కవితక్క మొట్టమొదటిసారిగా బతుకమ్మ అనేటటువంటిది ఆమె క్రియేట్ చేసినప్పుడు, బతుకమ్మ ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడు, బతుకమ్మ ఆట ఆడినప్పుడు ఫస్ట్ నా పాటలే మీదనే ఆడింది. నేను కూడా బతుకమ్మ పాటలు చేసిన ఈ రాష్ట్రంలో బతుకమ్మ పాటలు చేసింది నేనే. ఒక పాట పాడు, అది అందరికి తెలుసు. అది బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు మాయమ్మ ఉయ్యాలో, ఉయ్యాలో 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 ఇయ్యాలగా రంగ ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు. అప్పుడు అన్ని టీవీ ఛానళ్ళల్లో ఇదే మోగింది. అవును, ఆమె ఆడినప్పుడు. ఆమె ఆడుతూ ఉంటే ప్రతి దాంట్లో అదే ఇదే. తర్వాత కన్నె పిల్లలారా వలలో, చిన్న పిల్లలారా వలలో అని ఉంటది పాట. ఈ రెండు పాటలు, ఒకటేమో తేలు విజయ, ఒకటేమో రమాదేవి, అంతట్లో రమాదేవి, దేవుళ్ళ పాటలు పాడింది. ఆ ఇద్దరు వాడింది. ఫస్ట్ నేనే చేసిన, పాడి అయిపోయింది. 2 సార్లు అప్పట్లో పిలిచింది. ఆ తర్వాత మొన్న రీసెంట్లీ ఎలక్షన్ల బిఫోర్, ఒక 1.5 month 2 months బిఫోర్ అనుకో, పిలిచింది. పిలిస్తే నేను ఒకటే చెప్పాను, నేను నీ దగ్గరికి వస్తే ఎవరు ఉండొద్దు, మన ఇద్దరమే మాట్లాడాలి, అది ఇన్స్ట్రక్షన్. సరే అందరు వెళ్ళిపోయిన తర్వాత నన్ను పిలిచింది. పోగానే ఒక అన్న మాట ఏంటంటే, అన్న మనం ఒక పాట చేద్దామా అన్నది. నేను పాటలు చెయ్య అని చెప్పిన. నేను పాటలు చెయ్య, నీతో నడుస్తా, నేను నీకు సపోర్ట్ చేస్తా. ఒకవేళ నిజామాబాద్లో నువ్వు పోటీ చేస్తే నీతో నడుస్తా నేను. కానీ నాకేంది, నేను ఎందుకంటే నాకు వాళ్ళు అప్పుదారులు, నాకు అప్పున్నారు వాళ్ళు. వాళ్ళ జన్మాంతా వచ్చే జన్మాలన్నా నేను వెంటాడతా గ్యారంటీగా వాళ్ళను. వాళ్ళ అప్పుదారులు నాకు. నాకేంటి, నాకేం చేస్తావు ఏంటి. అప్పటికే పక్కపొంటి రకరకాల వాళ్ళు చెప్పిర్రు, నువ్వు మళ్ళీ కేసీఆర్ దగ్గరనే మోసపోయినావు, మళ్ళా బిడ్డ దగ్గర మళ్ళీ మోసపోయేటటువంటి పరిస్థితి కాదు, నువ్వు నీకేం చేస్తుంది ఏంటి అనేటటువంటిది అది మొత్తం టోటల్ తెలుసుకున్న తర్వాతనే నువ్వు ఆమెతో కమిట్ అవుతే బాగుంటుంది అని కూడా చెప్పారు నాకు. అక్కడ కూడా కళాకారులు పుల్లలు పెట్టారు. ఏ చీరతోనైతే నన్ను కలిసిందో అదే చీరతో జైలుకి వెళ్ళి. అయ్యో, మీ ఉసురు తగిలింది అంటో. ఉసురు 100% తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుంది అంటే, ఆ తర్వాత నన్ను పిలవలే. నేను మెసేజ్ కూడా పెట్టిన, కావాలంటే నీకు చూపెడతా, అక్క మరి ఏంది టైం అంతా పోతున్నది, కనీసం నేను వేరే ఏదన్నా చేసుకోవడానికి ఉంటుంది అని మెసేజ్ పెట్టిన. అన్న మనం త్వరలో కలుస్తాం. త్వరలో లేదు, పోయి జైల్లో కూర్చుంది. మీకు మంచి పరిచయాలే ఉన్నాయి అంటారు కైతక్కతో. ఎందుకు పరిచయం లేదు? మరి జైలుకి వెళ్ళి బయటకు వచ్చింది మళ్ళీ పోతుందా, ఇన్ని ఉంటుంది ఇక? ఏమో ఆమెకి తెలుసు, ఆ తల్లికి. పరిచయాలు బాగానే ఉండేవి కదా. పరిచయాలు ఉంటాయి, పరిచయాలు ఉన్నంత మాత్రం గుణం ఉండాలి. పరిచయాలు మీకు ఎన్ని పరిచయాలు ఉంటే ఏమున్నది? అట్లా కాదు, గుణం ఉండాలి కదా, చేసే గుణం ఉండాలి, ఆదుకునే గుణం ఉండాలి, మనిషిని ముందుకు తీసుకుపోయే గుణం ఉండాలి. ఆ గుణమే లేనప్పుడు ఎన్ని పరిచయాలు ఉంటే ఏమున్నది? అంతే అంటారు. అంతే కదా. జీవితంలో మంచిది అన్ని చూసినాం, అన్ని చూసిన. ఎందుకంటే ఈ ఉద్యమము నేర్పించింది, అనేకంగా నేర్పించింది. వాస్తవానికి అన్ని రకాల మనుషుల్ని నేర్పించింది, అన్ని రకాల మనుషుల్ని నేను చూసిన. కాబట్టి వాస్తవం చెప్పాలంటే తెలంగాణలో ఎవరైనా సరే అంత డెవలప్ కావాలంటే అంత ఈజీ కాదు. ఎందుకోసం అంటే విపరీతమైనటువంటి స్వార్థపరులు ప్రజలకు నేర్పుతున్నారు. తెలియనటువంటి ప్రజలకు తెలియనటువంటి, ఇప్పుడు నేను సర్పంచుల ఇంటర్వ్యూలు మొన్న చేసినాం. ఏ ఊరుకోయినా ఆ ఊర్లో ఇంకా పొల్యూట్ కాలే. 80% 90% పొల్యూట్ కాలేదు పల్లె ప్రజలు. అదే రూపంలో ఉన్నారు, హ్యాపీగా వాళ్ళ జీవితాలు వాళ్ళే వ్యవసాయం చేసుకుంటానో, లేకుంటే కూలీ చేసుకుంటానో, నాలి చేసుకుంటానో, ఏదో ఒకటి చేసుకుంటా బతుకుతున్నారు హ్యాపీగా.
ఇంకా పొల్యూట్ కావాలి, ఇంకో 10-15% పొల్యూట్ అయినరు కొంత రాజకీయ నాయకులు ఎంటర్ అయ్యి, ఇంకా పొల్యూట్ చేసి తెలంగాణను నాశనం చేయాలనే ప్రయత్నంలో భాగంగా వీళ్ళంతా రాజకీయాన్ని చేస్తా ఉన్నారు. ఇలా తెలంగాణ వస్తే ఏమైనా సుఖం ఉందా? తెలంగాణ వచ్చిందానికి ఏమైనా సుఖం ఉందా? ఉద్యోగాలు వచ్చినాయి పిల్లలకు, అమరవీరుల కుటుంబాలకు ఏమన్నా అయిందా? కళాకారులకు ఏమన్నా బతికిర్రా? చెప్తానే ఉండవు ఇంకాడ బతికిరి. ఇన్ని దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ప్రభుత్వాలు చేస్తే, పాలన చేస్తే, వయసు అయిపోయిన తర్వాత మేము ఏమైనా చేయగలుగుతామా? ఇంకేం చేస్తారు? ఏం అయిపోయి చేస్తాం? పింఛన్ల కోసం పోవాలి ఇక. కాబట్టి నిజంగా ప్రభుత్వం ఏ పరిపాలన వచ్చినా, ఏ పాలన వచ్చినా, నేనేమంటానంటే బీజేపీ, వాస్తవానికి బీజేపీ వస్తే నేను బీజేపీని కాదు, బీజేపీ అని చెప్పేసి బీజేపీ వస్తే కొంతవరకన్నా పొల్యూట్ కాకుండా ఉంటుంది. దాంట్లో ఒక నిబంధనలు ఉంటాయి, బీజేపీలో కొన్ని సిస్టమ్స్ ఉంటాయి. వీళ్ళకు సిస్టాలు తప్పిన వాళ్ళు వీళ్ళంతా. ఇటు కాంగ్రెస్ పార్టీ సిస్టమ్ తప్పింది, అటు బీఆర్ఎస్ పార్టీ సిస్టమ్ తప్పింది కంప్లీట్గా. వీళ్ళందరికీ ఉద్యమ నేపథ్యం అనేటటువంటిది నేర్పింది. ఇంకా మా దాంట్లోనైతే ఇంటికి ఒక రచయిత, ఇంటికి ఒక గాయకుడు, ఇంటికి ఒక సంగీత దర్శకుడు, ప్రతి మండల ఎడుపాటంలో ఒక స్టూడియో పెట్టుకున్నారు. నాకు ఈర్ష్య కాదు, కానీ ఒక మనిషి, ఒక 10 మంది మ్యూజిక్ డైరెక్టర్లు పనిచేస్తుంటే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. నీకు సంగీతమే రాదు, నువ్వు సంగీతం చేసుకుంటూ కూర్చుంటే మాకు వచ్చేటటువంటి అవకాశం పోతుంది, మేము బతకలేం కదా. మా మీదనే ఆధారపడి, మేము దాని మీదనే ఆధారపడి ఉండలేం కదా. అవునవును. పోనీ నీకు సంగీతం వచ్చా, సంగీతం చెయ్యి, నేను కాదా. అంతే. నేను రామ్కోటిలో త్యాగరాయ మ్యూజిక్ కాలేజీలో నేను సంగీతం నేర్చుకున్నా. నాకు సంగీతం ఉన్నది. ఏమీ లేకుండా చేసుకుంటా, మరి ఇట్లా అన్యాయం చేసుకుంటా కళాకారుల ఒకళ్ళ మీద పోటీపడి ఎటు కాకుండా అవుతున్నారు, ఎవరో కొట్టుకపోతున్నారు. ఇలా నాతు నుంచి హీరోలు, హీరోయిన్లు, సంగీత దర్శకులు ఎందుకు వస్తున్నారు? ఇలాంటి దుర్మార్గం అంటే ఎంకరేజ్మెంట్ లేక వీళ్ళు మనకు ఎంకరేజ్ చేస్తే, నా పాట హిట్ కొడితే వాళ్ళు అవకాశం ఇస్తారు కదా. అవునవును. పాట హిట్ అయితే అవకాశం ఇస్తారు, వస్తుంది. అట్లా రాకుండా చేసేటటువంటి పరిస్థితి ఉన్నది. ఒక్కోసారి అనిపిస్తుంది ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోయి ఆంధ్రాలో ఎక్కడన్నా పవన్ కళ్యాణ్ దగ్గరికి పోయి ఇంత ఏదన్నా అడుక్కొని, ఇంత ఇల్లు కట్టుకొని ఆడనే ఉండాలనిపిస్తుంది ఒక్కోసారి. పవన్ సార్ అర్థం చేసుకున్నాను అంటే సారు నాకు ఆల్రెడీ బాగా తెలుసు, ఎందుకంటే నేను బీఆర్పీ నేనే చూశాను. ఫోక్ ఆర్ట్స్ మొత్తం 200 మంది కళాకారులు, మీలాంటి అద్భుతమైన కళాకారులను తీసుకెళ్ళాను నేను తిరుపతి ఓపెనింగ్. బీఆర్పీకి చిరంజీవి గారిని పరిచయం చేశారు. చిరంజీవి పార్టీ అప్పుడు మరి జనసేనకి ఏం చేసిండ్రా? జనసేనకి ఏం చేయలేదు, ఎందుకంటే ఆయన ఆల్రెడీ జనసేన పెట్టిన తర్వాత నేను ఆల్రెడీ ఏం చేశానంటే ఈ ఉద్యమము, ఈ కళాకారుల కోసం కొట్లాడు, ఇటువైపు వచ్చేసాను. ఉద్యమము కళాకారుల కొట్లాడమే జరుగుతూ ఉంటుంది అనమాట. ఈయన మళ్ళీ తిరిగి ఆయన దగ్గర పోయి, ఆయన దొరకక అక్కడ ఎవరు కల్పించేటోళ్ళు ఉండాలి. అంటే ఆయన దగ్గరికి పోతే నన్ను గుర్తుపడతాడు, కానీ ఆయన దగ్గరికి పోయేటటువంటి అవకాశం నాకు కావాలి కదా. లేకపోతే ఆయన నంబరు ఉండదు, మనం ఫోన్ చేయలేం కదా, వెయిటింగ్ చేయలేం కదా. ఇవన్నీ సమస్యలతో నేను కలవలేదు. అడిగిండట కూడా, ఆల్రెడీ గబ్బర్ సింగ్ 2 తీసినప్పుడు కూడా అడిగిండట విష్ణు కిషోర్ ఎందుకు వస్తలేడు. అడిగినప్పుడు వీళ్ళు ఎవడైతే నన్ను తీసుకుపోయి పరిచయం చేసినాడో వాడే ఆయన చాలా బిజీ ఉన్నాడని చెప్పినట్టు. కలవనీయకుండా కలిస్తే వాళ్ళ అవకాశాలు పోతాయి. అది ఒకటి ఉన్నది, అదొక లాజిక్ ఉన్నది. మళ్ళీ ఆయన నాకు 15 లక్షలు ఇవ్వమని ఇస్తే 9 లక్షలు ఇచ్చి 6 లక్షలు కొట్టేసారు. ఇవన్నీ బయటకు వస్తాయి. ఆయనకు చెప్తాడు ఇచ్చిండ్రా అని అడుగుతారు. ఇవన్నీ అన్నమాట, ఒక్కటి లేవు, వస్తుండే చాలా ఉన్నాయి, అసలు గంపెడు ఉన్నాయి. ఓకే అన్న, చాలా అన్ని చెప్పారు మీ జీవితంలో. ఇప్పుడు నాకు ఇంకొకటి, మనం పనిచేసే ముందల మీరు ఇన్ని పాటలు చేసిండ్రు కదా, మీ మనసుకు నచ్చిన, మీకు మెచ్చిన ఒక మంచి పాట, ఒక పాట పాడుంటారు. 2 పాటలు వాస్తవానికి నేను రాసిన పాట, ఇంకొక పాట ఏంటంటే అందశ్రీ గారు రాసినటువంటి పాట. 2 నాకు బాగా నచ్చినటువంటి పాటలు. ఎందుకంటే సమాజం మాయమైపోతున్నది అనేటటువంటిది నిజంగా కళ్ళగట్టినట్లు అనిపించి, ఇప్పటికీ మాయమవుతున్న సమాజంలో ఆ పాట నాకు నచ్చింది. నేను రాసినటువంటి పాట, చిన్నపిల్లల కోసం రాసినటువంటి పాట. కొండ కోనల్లోన కోకిలమ్మల చెల్లి
పల్లె పడుచుల చేతి పచ్చబొట్టుల మల్లి, పల్లె సిరి మల్లె నా తల్లి, నా చెల్లి ఆడి పాడి పెరుగలేవా, నా తల్లి ఆట బొమ్మల చూడలేవా. అవ్వ అయ్యలు లేక బువ్వ బుక్కెడు లేక, కోడి కూతతో లేసి కోటి బాధలు పడుతూ రెక్క ముక్కలు చేసినావా, నా తల్లి చెమట సుక్కల నొడిపినావా, నా తల్లి చెమట సుక్కల నొడిపినావా. కొండ కోనల్లోన కోకిలమ్మల చెల్లి, పల్లె పడుచుల చేతి పచ్చబొట్టుల మల్లి, పల్లె సిరి మల్లెలా తల్లి, నా చెల్లి ఆడి పాడి పెరుగలేవా, నా తల్లి ఆట బొమ్మల చూడలేవా అని ఒక పాట. మీరు రాసి నేను పాడింది. ఇక పాడలేదు, అది యాక్చువల్ రికార్డ్ కూడా అవ్వలేదు. అచ్చా అచ్చా. అది కూడా చిన్న పిల్లల కోసం అప్పుడు ఓ సినిమా కోసం రాసినాం, అది అట్లనే ఉండిపోయింది. ఇప్పుడు ఈ మనుషులు ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి మనుషులు, ప్రపంచాన్ని పక్కకు పెడితే తెలంగాణలో ఉన్నటువంటి మనుషులు మాయమైపోయారు. ఆ మాయమైపోయినటువంటి మనుషుల కోసం రాసినటువంటి పాట అందశ్రీ రాసినటువంటి పాట. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, ఓ మత్సుకైనా లేడు చూడు, మానవత్వం ఉన్నవాడు నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు, యాడ ఉన్నడు గాని కంటికి కనరాడు, మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు. నిలువెత్తు స్వార్థము నీడలాగుస్తుంటే చెడిపోక ఏమవుతాడమ్మా, ఆత్మీయ బంధాల ప్రేమ సంబంధాల దిగజారుతున్నడో యమ్మా, అవినీతి పెను ఆశ అంధకారములోన చిక్కిపోయి నరుడు శిథిలమవుతున్నాడు, మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు. మనిషి మాయమైపోయి తెలంగాణను మాయం చేసేటటువంటి కార్యక్రమంలో ఉన్నారు. మరి ఈ తెలంగాణను కాపాడవలసినటువంటి బాధ్యత కేవలం ప్రజల మీదనే ఉంది. ప్రజలు కన్ను తెరాల, ఇంకా ఎడ్డోళ్ళలాగా గుడ్డోళ్ళలాగా ఉండి మరి వీళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి పాలనను, దుర్మార్గమైనటువంటి నాశనాన్ని చూసుకుంటా కళ్ళకు చూసుకుంటా వినుకుంటా ఇలా యూట్యూబ్లు ఉన్నాయి, యూట్యూబ్లలో అనేకం వస్తూ ఉన్నాయి. కనీసము వీళ్ళను గల్లబట్టి, మీకు ప్రతి విలేజ్కు ఎమ్మెల్యే వస్తాడు కదా, ఎమ్మెల్యేను గల్లబట్టి కొట్టమని చెప్పేసి నేను అడుగుతాను. ప్రజలను అడగండి మీకేమిస్తున్నారు. ఇలా ఆల్రెడీ గెలిచిన తర్వాత ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ఇలా విలేజ్లకు పోయి అప్పుడు ఓట్లకు తిరిగినట్లు ఇప్పుడు తిరిగినటువంటి సందర్భం లేదు. ఒకటి అలాంటి పరిస్థితి ఇవాళ ఇటీటి హైదరాబాద్లో మంచిగా ఏసీ రూమ్లో కూర్చొని మంచిగా టీవీలో కూడా కూర్చొని ఏదో పెద్ద పెద్ద పోకడ మాటలు మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితులు ఇలా దాపురించింది తెలంగాణలో. దీన్ని రక్షించవలసినటువంటి బాధ్యత తెలంగాణ ప్రజానీకం మీద ఉంది. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, లాస్ట్కు నేను చెప్పవలసింది, మా కళాకారులతో పాటు సినిమా ఇండస్ట్రీని కూడా డెవలప్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. సినిమా ఇండస్ట్రీలో ఒక 15 లక్షల సబ్సిడీ ఇస్తే చిన్న చిన్న నిర్మాతలు, మీలాంటి కళాకారులు, హీరోలు, రకరకాల ఆర్టిస్టులు వచ్చి అద్భుతంగా సినిమాలు చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఒక 15 లక్షల నుంచి 20 లక్షల వరకు సబ్సిడీ కూడా గత ప్రభుత్వం ఏమంటే ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం అన్న ఈ సినిమా రంగాన్ని కూడా బ్రహ్మాండంగా తీర్చిదిద్దవలసినటువంటి బాధ్యత ఉన్నది. రాబోయే తరానికి, రాబోయే కళాకారులకు అద్భుతమైనటువంటి సినిమా ఇండస్ట్రీని డెవలప్ చేసేటటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉందని చెబుతూ, ఖచ్చితంగా అటువైపు కళాకారులు కావచ్చు, ప్రజలు కావచ్చు ఆలోచించవలసిందిగా కోరుతాం. చూసిండ్రా, ఇక చాలా పెద్ద పెద్ద ముచ్చట్లు అన్నీ చెప్పిండు అన్న. ఇక మనం కూడా మన తరపునకి వెళ్ళి కోరుకుందాం, కళాకారులు మంచిగా ఉండాలి, కళాకారులకు మంచిగా ఉద్యోగాలు రావాలి, ఏమన్నా కావాలి, సార్ అనుకున్నది అన్నీ జరగాలని కోరుకుంటూ ఇక నేను సార్తో సెలవు తీసుకుంటున్నా. మనం పోయేస్తాం. దండాలు సార్, పోయేస్తాం. మర్చిపోకుండా పోయేస్తాం. మళ్ళీ వస్తాను నేను.